Hi first year students. లాస్ట్ క్లాస్లో బెంజనాయిడ్ కాంపౌండ్స్ నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రియాక్షన్ ఇన్ బెంజిన్, జనరల్ మెకానిజం ఫర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇక్కడ బెంజిన్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. 5 బాండ్స్ ఎన్ని ఉంటాయి? 3 5 బాండ్స్ ఉంటాయి. ఇందులో 5 ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి. ఓకే, ఇక్కడ ఓ 5 బాండ్ బ్రేక్ చేసిన ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వస్తుంది. ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ కాబట్టి ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఎలక్ట్రోఫైల్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి? పాజిటివ్ యాటమ్ని ఎలక్ట్రోఫైల్ అంటామని చెప్పుకున్నాం. న్యూక్లియోఫైల్ అంటే ఏంటి? నెగిటివ్ యాటమ్ని న్యూక్లియోఫైల్ అంటామని చెప్పుకున్నాం. ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ బెంజిన్ తీసుకున్నాం. ఓకే, బెంజిన్ని ఇక్కడ ఒక బాండ్ ఉంది చూసారా, ఆ బాండ్ని బ్రేక్ చేయండి. ఇలా పోలరైజ్ చేసాం. ఓకే, ఇలా పోలరైజ్ చేస్తే ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కదా, ఆ ప్లేస్లో ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ అవుద్ది. ఓకే, ఈ బాండ్ని ఎలా పోలరైజ్ చేస్తామనుకోండి, రెజినెన్స్ అంటుంది దీన్ని. డబుల్ బాండ్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్. ఇక్కడ బాండ్ ఫామ్ అవుద్ది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ ఈ డబుల్ బాండ్లో ఒక బాండ్ని బ్రేక్ చేస్తున్నాం, అలా పోలరైజ్ చేస్తున్నాం. ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఈ నెగిటివ్ పాజిటివ్ ఏమవుద్ది? బాండ్ ఫామ్ అవుద్ది. ఓకే, ఇలా జరిగింది. ఇలా వచ్చింది కదా. ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది కదా, ఈ హైడ్రోజన్ H+ రిమూవ్ చేసామనుకోండి, ఇక్కడ నెగిటివ్ వస్తుంది కదా. ఈ నెగిటివ్ పాజిటివ్ ఏమవుతుంది? బాండ్ ఫామ్ అవుతుంది. H+ రిమూవ్ అయింది. ఓకే, ఇక్కడ బెంజిన్ ఉంది, ఎలక్ట్రోఫైల్ ఇక్కడికి వచ్చేసరికి సబ్స్టిట్యూట్ అయింది. ఎలా సబ్స్టిట్యూట్ అయింది? ఒక బాండ్ బ్రేక్ చేసాం, నెగిటివ్ పాజిటివ్. ఈ నెగిటివ్కి పాజిటివ్ అటాక్ అయింది. ఇక్కడ పాజిటివ్ అలా ఉంది. మళ్ళీ ఈ 5 బాండ్ ఇలా పోలరైజ్ చేసాం. ఇక్కడ నెగిటివ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ పాజిటివ్ బాండ్ ఫామ్ అయింది. ఇక్కడ పాజిటివ్ అలాగే ఉంది. మళ్ళీ ఈ 5 బాండ్ ఇలా పోలరైజ్ చేసాం. నెగిటివ్ పాజిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ పాజిటివ్ అలాగే ఉంది. ఇక్కడ H+ రిమూవ్ చేస్తావు, బాండ్ ఫామ్ అవుద్ది. ఓకే, ఈ విధంగా ఎలక్ట్రోఫైల్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ బెంజిన్ వచ్చేసరికి sp2 హైబ్రిడైజేషన్. ఇదేంటిది? sp2 హైబ్రిడైజేషన్. ఎలక్ట్రోఫైల్ వచ్చేసరికి ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ అయ్యేటికి ఇది sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది. ఇవి sp2 ఓన్లీ బెంజిన్లో sp2 అంటే డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి sp2 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది. అది ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ అవుతే ఏమవుతుంది? sp3 అవుతుంది. అంటే sp2 ఉన్నప్పుడు స్టెబిలిటీ ఉంటుంది, ఇది కొంచెం స్టెబిలిటీ తక్కువ, డిక్రీజ్ అవుద్ది. ఇది బెంజిన్ అనేది స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుద్ది ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ అయ్యాక. ఓకే, ఇందులో కొన్ని రియాక్షన్స్ చెప్పుకుందాం. ఏ రియాక్షన్స్ అంటే ఇవి
నైట్రేషన్ గురించి చెప్పుకుంటాం. ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఎసైలేషన్, వీటి రియాక్షన్స్ చెప్పుకుంటాం. ఈ మూడు కూడా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్సే. ఓకే, నైట్రేషన్ అంటే ఏంటో తెలుసు మీకు. బెంజిన్ని కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తే నైట్రోబెంజిన్ ఫామ్ అవుతుంది. అంటే బెంజిన్ తీసుకుంటాం, బెంజిన్ తీసుకుని దీన్ని కాన్సన్ట్రేటెడ్ HNO3 H2SO4 ఇది 1:2 రేషియోలో మిక్స్ చేస్తాం. టెంపరేచర్ కూడా ఇస్తాం, 60 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఇచ్చి నైట్రోబెంజిన్ ఫామ్ అవుద్ది. నైట్రోబెంజిన్ NO2 అనేది పాజిటివ్. ఓకే, ఇక్కడ ఇలా చూడండి, బెంజిన్ తీసుకున్నాం, నైట్రిక్ యాసిడ్ HNO3 అంటే నైట్రిక్ యాసిడ్, H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, టెంపరేచర్ ఏమో 60 degrees సెంటీగ్రేడ్ ఇచ్చాం, నైట్రోబెంజిన్ ఫామ్ అయింది. బెంజిన్ మీద NO2 ఉంటే ఏంటది? నైట్రోబెంజిన్. ఓకే, ఇది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మెకానిజం చూద్దాం. HNO3ని ఏ విధంగా రాస్తామంటే OHNO2 కింద రాస్తాం. ఇక్కడ HNO3ని H2SO4తో రియాక్ట్ చేస్తున్నాం. H2SO4తో రియాక్ట్ చేస్తే ఇక్కడ బాండు ఇక్కడ చూడండి, H+HSO4 మైనస్ H2Oని H+HSO4 మైనస్గా విడిపోతుంది. అలాగా H+ ఎక్కడ అటాక్ అవుద్ది అంటే ఇక్కడ OHకి అటాక్ అవుద్ది. OHకి అటాక్ అవుతే OH2 అవుద్ది. OH2 అన్నప్పుడు ఆక్సిజన్ వ్యాలెన్స్ ఎక్కువైపోతుంది కాబట్టి పాజిటివ్ వస్తుంది ఆక్సిజన్కి, HSO4 మైనస్. ఓకే, మరలా ఇప్పుడు ఇది తీసుకుంటాం, H2O ప్లస్ NO2. ఓకే, NO2. H2Oని రిమూవ్ చేయండి. H2Oని రిమూవ్ చేస్తే అంటే ఈ బాండ్ని ఎలా పోలరైజ్ చేసామనుకోండి, నెగిటివ్ వస్తుంది ఆక్సిజన్ మీదకి. ఆక్సిజన్ మీద పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి లోన్ పేర్ అవుతుంది, అంటే H2O రిమూవ్ అయిపోతుంది. నైట్రోజన్కి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ వస్తుంది. H2O. ఇప్పుడు NO2 ప్లస్ అంటే నైట్రోజన్ అనేది ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ అవుద్ది ఇక్కడ బెంజిన్కి. ఇలా బాండ్ పోలరైజ్ చేసాం. దీన్ని NO2 ప్లస్తో రియాక్ట్ చేస్తాం. NO2 ప్లస్ ఎక్కడ అటాక్ అవుతుంది? మైనస్కి అటాక్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ అలా ఉంటుంది. నెక్స్ట్ ఈ బాండ్ని ఇలా పోలరైజ్ చేస్తే సేమ్ పైన చెప్పుకున్నాం కదా, అలాగే బాండ్ ఎలా పోలరైజ్ చేస్తే ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్. ఈ పాజిటివ్ అలా ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ బాండ్ ఎలా పోలరైజ్ చేస్తే నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ పాజిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ అలాగే ఉంటుంది.
ఇక చూడండి, ఇక్కడ హెచ్ ఉంటుంది కదా, హెచ్ ప్లస్ రిమూవ్ చేస్తాం. హెచ్ ప్లస్ రిమూవ్ చేస్తామనుకోండి, ఇక నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది, అంటే నైట్రోబెంజిన్ ఫామ్ అవుద్ది. నెక్స్ట్ ఇదే విధంగా ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఫ్రెడెల్-క్రాఫ్ట్ Friedel-Crafts alkylation అంటే benzene react with methyl chloride in the presence of anhydrous AlCl3 to form methyl benzene. దాన్ని టోలిన్ అంటాం. Benzene react with methyl chloride in the presence of anhydrous AlCl3 to form methyl benzene. దీన్ని టోలిన్ అంటాం. ఓకే, చూడండి మెకానిజం. CH3Cl ప్లస్ AlCl3తో రిజెక్ట్ చేస్తాం. CH3 ప్లస్ Cl మైనస్, ఇప్పుడు ఏమవుద్ది, AlCl4 అవుద్ది. ఏఎల్కి పాజిటివ్ వస్తుంది. AlCl4కి నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే CH3Cl CH3 ప్లస్ Cl మైనస్. CH3Clని ఎలా రాస్తాం, CH3 ప్లస్ Cl మైనస్. ఓకే, ఇక్కడ AlCl3 ఉంది. ఏఎల్ దగ్గర ఒక లోన్ పేరు ఉంటుంది. ఒక లోన్ పేరు నథింగ్ బట్ పాజిటివ్ నెగిటివ్. Cl మైనస్ దేనికి అటాక్ అవుద్ది, పాజిటివ్కి అటాక్ అవుద్ది Cl మైనస్. ఇంకా నెగిటివ్ అలాగే ఉంటుంది, అందువల్ల AlCl4 మైనస్. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రాసెస్. CH3 ప్లస్ అనేది ఎలక్ట్రోఫైల్, బెంజీన్కి సబ్స్టిట్యూట్ అవుద్ది. ఈ బాండ్ ఎలా పోలరైజ్ చేస్తాం, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఈ పాజిటివ్ నెగిటివ్కి అటాక్ అవుద్ది. మళ్ళీ ఈ బాండ్ ఎలా పోలరైజ్ చేస్తాం, నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఈ బాండ్ ఎలా పోలరైజ్ చేస్తాం, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ పాజిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ పాజిటివ్ అలాగే ఉంటుంది. హెచ్ ప్లస్ రిమూవ్ చేయి. హెచ్ ప్లస్ రిమూవ్ చేస్తే ఇక నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ పాజిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, మిథైల్ బెంజీన్.
నెక్స్ట్ ఫ్రెడెల్క్రాఫ్ట్ ఎస్ఐలేషన్. సేమ్ అది ఇది ఒకటి. ఇక్కడ CH3COCl తీసుకుంటాం. ఫ్రెడెల్క్రాఫ్ట్ అనే కనబడితే గ్యూసిరేస్ట్ మీద ఎన్హైడ్రస్ AlCl3 రాయాలి. CH3COCl. CH3COCl అంటే ఎసిటైల్ క్లోరైడ్. ఎసైల్ బెంజిన్. Benzene react with acetyl chloride in the presence of anhydrous AlCl3 to form acyl benzene. CH3CO plus Cl minus. ఈ పాజిటివ్ వచ్చి బెంజిన్కి సబ్స్టిట్యూట్ అవుతాయి. ఇక్కడ రెజొనెన్స్ సేమ్ దీనికి ఇలాగే రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్రెడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రెడెల్క్రాఫ్ట్ ఎస్ఐలేషన్. ఓకే.